డివిజన్ సికింద్రాబాద్ సర్కిల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి వెట్టి చాకిరి, వాస్తవానికి చెప్పాలంటే వెట్టి చాకిరి చేస్తున్నారు. దానికి తగ్గట్టు జీతాలు కానీ పర్మనెంట్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా గొడ్డి చాకిరీ చేయించుకుంటుంది యాజమాన్యం. సీఎం కేసీఆర్ గారు చెప్పారు, పర్మనెంట్ చేయమని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న యజమానం వాళ్ళు గొడ్డి చాకిరీ చేయించుకుంటూ పర్మనెంట్ కానీ ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా ఇచ్చిన జీతాలను ఇచ్చినట్టే మళ్ళీ కటింగ్ చేసుకుంటూ పర్మనెంట్ చేయకుండా కాలం వెళ్ళిపిస్తుంది. 2016లో సమ్మెకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పిలిచి యజమానం పిలిపించి రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ ఎటువంటి రెగ్యులరైజేషన్ అయితే కాలేదు ఇప్పటి వరకు. ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ లేకుండా పని మనుషులకు ఒక రూల్స్, ఆఫీసర్లకు ఒక రూల్స్, నైట్నే వాళ్ళకి జీవోలు మారిపోతాయి. నైట్నే వాళ్ళకి ఆర్డర్స్ చేతులకు వస్తాయి. మాకు పోల్ మీద చేసేటువంటి వర్కర్లకు మాత్రం ఎటువంటి జీవోలు రావు, లెటర్స్ పెట్టినే ఉండవు. దానికి సంబంధించిన జీతం కూడా సరిగా ఉండదు. వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఏఈలు డీలు ప్రమోషన్లు కావాలంటే ఇమీడియట్గా నైట్లోనే జీవోలు తయారవుతాయి. వాళ్ళకు మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ అయినా రాజభోగాలైనా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో నాకు తెలిసి ఒక సిఎండీలు ఉండాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఒక రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ 70-80 సంవత్సరాలు ఇంట్లో ఉండవలసిన ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఈ కార్మికుల మీద అన్యాయంగా గొడ్డి చాకిరీ చేయించుకుంటున్నట్టు యజమాన్యం ఇప్పటి వరకు ఎక్కడ లేదు, ఉండొద్దు కూడా అని నేను అనుకుంటున్నాను. వేరే డైరెక్టర్లకు వేరే వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా కొత్త ఆలోచనలు చేసి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి డెవలప్మెంట్ చేయవలసిన స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళని పెట్టడం బెస్ట్. ఈ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ని మాత్రం పెట్టి సంస్థను ముందుకు తీసుకుపోవాలంటే కాదు. వాళ్ళకు ఒకప్పుడు 5-10 మంది డైరెక్టర్లు ఉండేది, ఇప్పుడు 30-40 మంది డైరెక్టర్లు ఉన్నాయి. సగం జీతాలు మొత్తం వాళ్ళకే పోతుంది. మనం ఎప్పుడన్నా అడిగితే ఈ సంస్థ లాస్లో ఉందంటారు. లాస్ట్లో ఎందుకు ఉండదండి? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తెచ్చి లేని పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళ పోస్టులకు యాజమాన్యం కూర్చుని పెడితే లాస్ లేకపోతే ఏమొస్తుంది? ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఈ కార్మికులకు మాత్రం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తారు. ఇప్పుడు చేస్తే పర్మనెంట్ చేసినా కూడా వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. కొందరు మధ్యలో రిటైర్మెంట్ వెళ్ళిపోయిన వాళ్ళకి కనీసం గ్రాడ్యుయేట్ కానీ వాళ్ళకి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి మెడికల్ అలవెన్స్ కానీ ఎటువంటి అలవెన్స్ లేకుండా వాళ్ళని మాత్రం మధ్యలో అర్ధరథంగా వెళ్ళబుచ్చడం అయింది. మరి రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కు మళ్ళీ కూర్చునబెట్టి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళని పోషిస్తుంది. ఈ కార్మికులు పనిచేసే వాళ్ళని న్యాయమైన డిమాండ్లు అడిగితే వాళ్ళకు 2 ఆర్డర్స్ ఇస్తున్నారు. అది ఎక్కడైనా రాజ్యాంగంలో ఎక్కడైనా ఒక సంస్థలో 2 రూల్స్ ఇవ్వడం అని ఎక్కడ లేదు. వీళ్ళు తయారు చేసుకున్న రాజ్యాంగం అది. అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగం లేక నడుస్తలేదు. వీళ్ళు యజమాన్యాలు తయారు చేసుకున్న రాజ్యాంగం. దీనికి త్వరలో చమరగీతం పడి అందరికీ ఒకే న్యాయమైన విధానం, సమాన పనికి సమాన జీతం ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఈ జడ్జిమెంట్లను పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన జడ్జిమెంట్ తయారు చేసుకుంటారు. ఇది తప్పు. ఇది నేను ఖండిస్తున్నాను. కాబట్టి ఇది అతి త్వరలో మేము చేసే సమ్మెలు కానీ మేము చేసే ధర్నాలు కానీ స్పందించి గవర్నమెంట్ ప్రభుత్వం దిగి వచ్చి ఈ ఉన్న షార్ట్ పీరియడ్ అన్న ఈ 15 సంవత్సరాలు ప్రతి ఒక్కరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకే ఉంది పీరియడ్ చేయవలసిన పీరియడ్. ఆ పీరియడ్ షార్ట్ పీరియడ్ అన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసి కరెక్ట్ బెనిఫిట్స్ ఇచ్చి సంస్థను డెవలప్ చేసే బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది, మా చేతిలో ఉంది. కాబట్టి ఈ విధంగా చేస్తే మంచిదని నేను అభిప్రాయం చెల్పుతున్నాను.